నెల్లూరు వీఆర్సీ మైదానంలో యువగలం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా లోకేష్ కి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాల్పాక అనురాధ, టీడీపీ నేతలు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, రూప్ కుమార్ యాదవ్, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. యువగలం కార్యక్రమానికి భారీగా యువతీ యువకులు తరలివచ్చారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలానో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ అలా అన్నారు. త్రిబుల్ ఇంజన్ ఉంటే ఎంత స్పీడ్ ఉంటుందో మీ అందరికీ తెలుసని, అందుకే ఈ ముగ్గురు మీ ముందున్నారని, వారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. యువత ముఖాముఖి కార్యక్రమంలో యువతీ యువకులు పలు ప్రశ్నలను వేశారు. వాటన్నింటికీ నారా లోకేష్ సమాధానాలు చెప్పారు. యువగలంలో సీఎం జగన్, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నెల్లూరు వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చివరగా లోకేష్, నారాయణ, వేమిరెడ్డి, కోటమిరెడ్డిలు యువతతో సెల్ఫీ దిగారు. దీంతో వీఆర్సీ మైదానం యువత ఈలలు, కేకలతో దద్దరిల్లిపోయింది. సింహపూరి యూత్ పవర్ అదిరిపోయింది. ప్రపంచంలో ఎక్కడ జరిగినా నెల్లూరు వాళ్ళు ఉంటారు. నెల్లూరు భూమిలోనే ఒక స్పెషల్ పవర్ ఉంది. బిజినెస్ స్టార్ట్ చేస్తాం మీ డిఎన్ఏలో ఉంది. మీరు ఉద్యోగాలు అడగరు, మీరు 100 మందికి ఉద్యోగాలు కల్పించే శక్తి ప్రతి నెల్లూరియన్లో ఉంది. ఈ మధ్యన నెట్ఫ్లిక్స్ లో కొత్త షో వచ్చింది. యువతకు అందరికీ ఒక మాట చెప్పాలి. ఒక ప్రిజనర్ కి 35 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆనాడు ముందరికెళ్ళాం. 5 సంవత్సరాలు 6 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలని ఆయనే స్వయంగా చెప్పే పరిస్థితి తీసుకొస్తే అది కూడా తెలంగాణకు పంపించేశారు. ఇంకో పక్కన రిలయన్స్ కూడా తెలంగాణకి పంపించేశాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సభముగా నెల్లూరు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. మీరు 10కి 10 అసెంబ్లీ స్థానాలు వైకాపా పార్టీకి ఇచ్చారు. గత 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉపాధి తీసుకొచ్చారా? చూపిస్తున్నాడు ఇలా 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 ట్రేడ్ మార్క్ అది ఏమి తీసుకురావాలని ఆయన చెప్తున్నాడు. అమ్మా నేను ఈ మీటింగ్ డిఫెన్స్ మంత్రి గారు టైం తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి డిఫెన్స్ మంత్రి గారు పలానా రోజు ఫ్రీగా ఉన్నారు, ఫోన్లు తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చాం, టాటా లాంటి ఉన్నత పరిశ్రమలు తీసుకొచ్చాం. ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే. రాజధానిని తీసుకెళ్తే అభివృద్ధి. ఒక నెల్లూరు అసెంబ్లీ స్థానాన్ని ఎలా అభివృద్ధి చేశారో మనందరం చూసాం. నారాయణ గారి నాయకత్వంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెల్లూరు సిటీ రూపురేఖలు మార్చాం, భూగర్భ డ్రైనేజ్ తీసుకొచ్చాం. అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు యువకులందరూ ఆలోచించాలా. 5,000 రూపాయలు ఇచ్చే నెల్లూరులో ఈ రోజు క్లైమేట్ కూడా మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నా. జనరల్ గా 6ంటికి ఇలా ఉండదు అని చెప్తున్నారు. మీకు ఈ రోజు ఆల్రెడీ క్లైమేట్ డిసైడ్ చేసిందన్న వార్ వన్ సైడ్ ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీరు ఆన్సర్స్ తో రెడీ అయితే వాళ్ళు క్వశ్చన్స్ తో రెడీ అన్నా? బాన్ రెడీ. వెరీ గుడ్. సో తీసుకెళ్ళాలను, ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళాలను, ఒక బంక్ కొట్టాలను, ఇలాంటి సరదాలు. మీరు బాన్ విత్ సిల్వర్ స్పూన్. మీకు ప్రైవసీ ఎక్కడా లేదు. ఒక ఎన్టీఆర్ గారి మనవడు, ఒక నారా చంద్రబాబు నాయుడు సీఎం గారి సొంత బిడ్డ. మీకు ఆ ప్రైవసీ, మీకు ఆ సరదాలు తీరినాయి? అసలు తీరినాయా? విడాకులు వస్తున్నారు. ఇప్పుడు కాలేజ్ టైంలో చేయాల్సిన ఎదో పనులన్నీ అందరం చేస్తాం. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ స్టాన్ఫర్డ్ లో నేను ప్రధానంగా నేర్చుకుంది అటు చూసేవారు కాదు. అంటే ఆ డిసిప్లిన్, అది నాకు ఆ రోజు నుంచి నేను నేర్చుకున్నాను. ఒక పట్టుదల అవసరం, ఒక క్రమశిక్షణ అవసరం. అప్పుడే జీవితంలో మనం ఏం సాధించాలనుకున్నామో అది మనం సాధించగలుగుతాం. స్పష్టమైన హామీలు ఇచ్చారు. అది మేనిఫెస్టోలో కూడా పెడతాం జరిగింది.
ఇది యువత ప్రోగ్రాం, దయచేసి నేను యువతను ఉద్దేశించి మాట్లాడలేదు. నేను హామీ ఇచ్చాను. థ్యాంక్ యూ. చాలా స్పష్టంగా నేను చెప్పాను కదా, నేను హామీ ఇచ్చారన్న ఆల్రెడీ ఖచ్చితంగా జరుగుతుంది. రిపీట్ అయిపోయింది కంప్లీట్ గా. అలాంటి స్టేట్ ని మనకి ఈరోజు తయారైంది. అన్ని పథకాలు ఇచ్చారు, ఫ్రీ పథకాలు ఇచ్చారని చెప్పారు మీరు. కానీ మేనిఫెస్టోలో మళ్ళీ చూస్తే పక్క ప్లాన్ లేకపోతే ఎలా ఎలా హామీ ఇచ్చారు దాని గురించి? పార్టీ అధికారులు ఉన్నప్పుడు చూపించాం, నిరూపించాం. సో ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి, అభివృద్ధి వనరులు నిరుపేద కుటుంబాల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మేము ఖర్చు పెడతాం. మీకు ఉదాహరణ ఇస్తాం. ఒక కియా ఫ్యాక్టరీ అనంతపూర్ జిల్లాకు వస్తే అక్కడున్న అనంతపూర్ ప్రజల తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ 30,000 రూపాయలు పెరిగింది. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, నేను పాదయాత్ర చేస్తుంటే అక్కడ ఒక చెల్లెం వచ్చి నేను కలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా మీతో మాట్లాడాలని. ఏం చెల్లెని అడిగితే, ఈ రోజు కియా ఫ్యాక్టరీ వల్ల నేను ఒక యాన్సిలర్ యూనిట్ లో పెడతాను. ఇప్పుడు ఏం చేస్తున్నా తెలియదు, ఇల్లంతా నేనే నడిపిస్తున్నాను అన్నా, నాదే హవా ఇంట్లో. ఆ అప్పులు కట్టాలంటే ఈ రోజు ఏకంగా మన పైన పన్నుల భారం పెంచారు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, వాటర్ బాటిల్ ధరలు కూడా పెంచారు. భూమా తమ్ముడు ఏమో స్పీడ్ లో ఉందా? వస్తున్నా. సో బటన్ నొక్కడమే ముఖ్యమంత్రి బాధ్యత కాదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి విజన్ ఇవ్వాలి, రాష్ట్రాన్ని ఎలా ముందలు తీసుకెళ్లాలో చెప్పాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలి, ప్యారలల్ గా సంక్షేమం చేయాలి. అప్పుడే మన రాష్ట్రం ముందరికెళ్తుంది. కేవలం అప్పులు చేసి సంక్షేమం చేస్తే శ్రీలంక పరిస్థితి మనకు వస్తుంది. ఆల్రెడీ కాల్ వేసాం. అక్కడ 12 లక్షల కోట్ల అప్పు ఉంది ఈరోజు మన ఎత్తుపైన. ఈ భూమి పైన ఏ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు. సో గత 5 ఏళ్లుగా మనం చూసుకుంటే స్టార్ట్అప్స్ పరంగా మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో డౌన్ ప్లేస్ లో ఇప్పటి వరకు ఉంది. సో మీ ప్రభుత్వం వచ్చాక మీరు స్టార్ట్అప్స్ కోసం ఏ విధమైన హెల్ప్ చేస్తారు? ఒక ప్రాజెక్ట్ చేసాక ముందరికెళ్ళాం. సో ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఎకో సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలి అనేది చూడాలి. సో మీకు మార్కెట్ లింకేజ్ క్రియేట్ చేయాలి, మెంటర్షిప్ క్రియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు స్టార్ట్అప్ అంటే ఏంటో తెలియదు. ఆయనకు తెలిసింది దోచుకో దాచుకో. ఏంటది? దోచుకో దాచుకో. ఇది గతంలో తండ్రిని అడ్డంగా పెట్టుకుని దోచుకున్నాడు. దానివల్ల భారతీయ సిమెంట్, సాక్షి పేపర్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఇసుకెట్టు దొబ్బుతున్నారో చూస్తున్నాం, మద్యం పైన డబ్బులు ఎట్లా లేపేస్తున్నారో చూస్తున్నాం, గ్రావెల్ అన్ని ఎట్ట దొబ్బుతున్నారో మనం అందరూ చూస్తున్నాం. సో ఆయనకి స్టార్ట్అప్ అంటే పదం ఏంటో తెలియదు, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే అంతగానే అర్థమవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నారంటే మొన్న వాళ్ళకి మీటింగ్ పెట్టుకుని వచ్చారమ్మ. ఆ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ ఉన్న ఒక ఐటీ ప్రొఫెషనల్ నుంచుని, మీరు ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అనుకుంటారా, మీ దగ్గర నుంచి మాకైనా సలహా ఉందా అని అడిగారు. ఆయనకి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటో తెలియదు. అందుకే నాకు సమాధానం చెప్పలేకపోయాడు. ఇంకొకటి ఫోర్బ్స్ 30 under 30 నేషనలిస్ట్ వీళ్ళందరూ పట్టుకొచ్చాం. వైజాగ్ రాండి, ఫిన్టెక్ ఎకో సిస్టమ్ లో భాగస్వామ్యం అవ్వండి. ప్రభుత్వంలో కేవలం మీకు ఏదో డబ్బులు ఇస్తాం కాదు, మీ టెక్నాలజీ వాడతాం చాలా స్పష్టంగా. సో అలాంటి వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే స్టార్ట్అప్స్ కి అవకాశం ఉంటుంది. 100% ఒక నెల ఓపిక పట్టు, మన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా చేసి బాధ్యత. మనకి ఐమాక్స్, ఒక యాపిల్ బుక్స్ ఇవన్నీ కొనుక్కోవడం చాలా ఇంట్రెస్ట్. ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క ఆంటర్‌ప్రెన్యూర్ కి అక్కడ విత్ ఆల్ ద సపోర్ట్ హీ గేవ్ దట్ లైక్ అది ఆ ఒక్క స్ఫూర్తి 4th స్థానం వరకు నన్ను తీసుకెళ్ళడానికి ఒక హెల్ప్ చేసింది. అంటున్నారు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళ చేత అవ్వట్లేదని మీరు అంటున్నారు, ఏది నిజం? జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఎలక్షన్లు వస్తున్నాయని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళే కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేయించారు. అది తెలుసుకుని ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరం పెట్టింది.
2 నెలలు దూరం పెట్టింది. అందుకే పెన్షన్ నేరుగా ఇంటికి అందించలేకపోతున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టు మేలు రిప్రజెంటేషన్ ఇచ్చాం. కంపల్సరీ గ్రామాల్లో ఉన్న గ్రామ సచివాలయం కానీ వార్డులో ఉన్న వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి గడపకి పెన్షన్ ఇవ్వమని మేము చెప్పాం. కానీ వాళ్ళు నియమించిన చీఫ్ సెక్రటరీ గారే ఉన్నారు, అందుకే పెన్షన్ ఇవ్వట్లేదు. ఇంకొక నెల ఓపిక పట్టమా, 1 మంత్ మన ప్రభుత్వం వస్తుంది, వృద్ధులకి నేరుగా పెన్షన్ అందించే బాధ్యత నేను తీసుకుంటాను. నాలాగా అనేక మంది ఇబ్బంది పడ్డారు. కేవలం తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కాదు, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఎవరన్నా పోస్ట్ పెట్టినా, వాట్సాప్ లో మెసేజ్ పంపించినా, ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ప్రజలు ఇబ్బంది పెట్టారు. అందుకే మీరు చూస్తే నా పాదయాత్రలో శిలాఫలకం కూడా వేశాను. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దొంగ కేసులన్నీ తీయేస్తున్నాం. రెడ్ బుక్ వేరే సబ్జెక్ట్, అది వేరే సబ్జెక్ట్. దొంగ కేసులు ఎత్తేస్తాను నేను హామీ ఇచ్చాను. అందరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాధితులయ్యారు ఈ ప్రభుత్వం చెప్తుంది ఈ దొంగ కేసులు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. కనీసం సంఘాలు వచ్చి బయటికి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఇక్కడున్న యువకులు కనీసం మా స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ ఏమైందని అడిగితే వాళ్ళపైన కేసులు పెడతారు. ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థ ఈ ప్రభుత్వం తొలగిస్తే అనంతపూర్ కాలేజ్ లో విద్యార్థులు శాంతియుతంగా ధర్నాలు చేశారు. ఈ ముఖ్యమంత్రి ఏకంగా పోలీసుల్ని కాలేజ్ లోపల పంపించి లాఠీ చార్జ్ చేయించారు. సో సమాజంలో ఒక భయం అనేది ఏర్పడింది. సో నేను బలంగా నమ్మేది ఇది కరెక్ట్ కాదు. అందుకే ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టానని చెప్పాను. స్ట్రైట్ వార్నింగ్. వార్నింగ్ అంటే వాస్తవం చెప్తున్నాను. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలని? చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు వదిలిపెట్టకూడదు. రాజ్యాంగం కొంతమందికి చట్టాలని అమలు చేసే బాధ్యత ఇస్తుంది. ఆ బాధ్యత అవునన్నా వాలంటీర్ల గురించి మాడితే ఆయన పైన కూడా క్రిమినల్ కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ప్రజల గురించి మాట్లాడినందుకు 53 రోజులు రాజమండ్రి జైలుకి పంపించారు. ఇక్కడున్న నారాయణ గారు ప్రజల తరఫున పోరాడినందుకు ఆయన ఎట్లా వెంటాడిందో ఈ ప్రభుత్వం మనందరం చూశాం. ఇది కరెక్ట్ కాదు. ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేదానికే ఆనాడు ప్రజలకి నేను హామీ ఇచ్చాను. చంద్రబాబు నాయుడు గారు బలంగా నమ్మేది స్కిల్ డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా పుస్తకాలు చదువుతారు. ఆయన అందరినీ కలుస్తారు, యువకుల్ని కలుస్తారు, వాళ్ళ దగ్గర నేర్చుకుంటాడు. ఆయన ఇంకేం చేయాలి? మనం కాన్స్టెంట్ గా మన స్కిల్స్ అప్గ్రేడ్ చేయాలి. నేను యూనివర్సిటీలో చదివే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్నాం, అప్లికేషన్ లేదు. మెషిన్ లెర్నింగ్ గురించి థియరీ ఉండేది, అప్లికేషన్ లేదు. కానీ ఇప్పుడు చూడండి 20 సంవత్సరాల తర్వాత AIML ఇంప్లిమెంటేషన్ వచ్చింది. సో నా స్కిల్స్ నేను కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో బాబు గారు నమ్మేది యువకుల స్కిల్ అప్గ్రేడ్ చేయాలి. అందుకే సీమెన్స్ లాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని అనేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. దాంట్లో కేవలం ఐటీ స్కిల్సే కాదు, ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ కూడా నేర్పించాం. సో బ్లూ కాలర్ కి కావాల్సిన స్కిల్స్ కూడా నేర్పించాం. అక్కడ RFP, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, RFPలో చాలా క్లియర్ గా ఎన్ని నట్స్ ఉండాలి, ఎన్ని బోల్ట్స్ ఉండాలి, ఏమేమి ఉండాలి కూడా ఉంది. అందుకే కదా ఈ రోజు కోర్టులో ఆ ఛార్జ్ షీట్ వేసినా జడ్జి గారు తీసుకోవట్లేదు ఆ ఛార్జ్ షీట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏనాడు తప్పు చేయాలా నిప్పులాగా బతికిన వ్యక్తి ఆయన. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ. ఇవ్వలేని పరిస్థితిలో ఉంది కదా సార్. ఒకవేళ మీరు గెలిచినా వచ్చి మీ అప్పులు తీరుస్తారా? వాళ్ళకి శాలరీస్ ఇస్తారా? మీ దగ్గర ఏమైనా అలావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా సార్? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 200 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేశారు. డ్వాక్రా సంఘాలు అన్ని రకాలుగా ఆదుకున్నారు. రైతులకు రుణమాఫీ చేశారు. అదొక ప్రోగ్రాం చేశాం. ఇంకో పక్కన గ్రామాల మౌలిక వసతులు కల్పించాం, రోడ్లు వేసాం, ఎయిర్పోర్ట్లు కట్టాం. అంతెందుకు ఏకంగా అనేక
సార్ ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ బట్ ఇట్స్ మోర్ ఆఫ్ అ రిక్వెస్ట్ సార్ నేను కోరుకుంటున్నాం అవును గవర్నమెంట్ సీట్స్ ఇంప్లిమెంట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఇంకొకటి పీజీ చేసే అప్పుడు స్కాలర్షిప్ వస్తుంది అని ఇంప్లిమెంట్ చేస్తారు. అదొక పిల్లలకి డిపెండెన్స్ లేకుండా చదువుకోవడానికి యూజ్ అవుతుంది అని కోరుకుంటున్నాం మన గవర్నమెంట్ ఫామ్ అయితే. అమ్మ విదేశీ విద్య కూడా రద్దు చేసింది. బాబు గారు ఒక పవిత్ర ఆలోచనతో అది తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం రద్దు చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టునే ఆ కార్యక్రమం ఆ 2 ప్రోగ్రామ్స్ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ 1. నంబర్ 2, కాలేజ్లో కూడా ఈ రోజు ప్రభుత్వ కాలేజీలో మెడికల్ కాలేజ్లో పెయిడ్ సీట్లు తీసుకొచ్చింది ప్రభుత్వం. అంటే ప్రభుత్వం మెడికల్ సీట్స్ కూడా అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం, ధనవంతులకు ఇస్తుంది ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు. అవన్నీ కూడా ఫ్రీ సీట్స్ చేస్తామని మేనిఫెస్టోలో మేము హామీ ఇచ్చాం. అది మన ప్రభుత్వ అధికారంలో వచ్చిన మొదటి 100 రోజులు చేస్తాం. థ్యాంక్ యూ. ఒక్కటే వస్తే ఓడిపోతారేమో ఏమైనా భయం మీకు? చెల్లమ్మ రాష్ట్రం సరైన దారిలోకి వస్తుందనేది ఈ 2 పార్టీలు బలంగా నమ్మింది. అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకి పంపించినప్పుడు పవన్ అన్న ఆనాడు వచ్చి అన్ని మాట్లాడి లేదు కలిసికట్టుగా పోరాడుదాం. మేము ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టాం, సైకో అని. ఈ సైకో ముఖ్యమంత్రిని సకాలంగా జీతాలు చెల్లించట్లేదు. ఇప్పుడే మా ఎక్కువ రైతులు కూడా వచ్చారు. పాపం వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. ఇట్లా ఎవరిని కదిలించినా వాళ్ళొక బాధ వేదన అనేది ఉంది. ఇది కరెక్ట్ కాదు. కలిసికట్టుగా పోరాడాలి. ఎప్పుడు లేని మెజార్టీ రావాలి. వైకాపాని భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో మేము గుర్తు పెట్టుకున్నాం. ఏమైనా హోంవర్క్ చేసి కరెక్ట్ గా పదాలు వాడికి సరిపోయినట్టు మీరు ఏమైనా చేస్తున్నారు, లేకపోతే అప్పటికప్పుడు స్పాంటేనియస్? బాగా బెట్టింగ్ చేసే ఎమ్మెల్యేలు బెట్టింగ్ స్టార్ అంటాం. ఓకే, అరగంట వీడియోలు చేసేవాళ్ళు అరగంట. నేను అడుగుతున్నా, ఒకరింటి చెత్త తీసుకెళ్లి ఇంకోరింటి ముందులేస్తే అది బంగారం అవుతుందా? బంగారం అవుతుందా? ముఖ్యమంత్రి గారు తేల్చి చెప్పేశాడు, ఇక్కడ నా ఎమ్మెల్యేగా పనికిరాడని. తీసుకెళ్లి ప్రమోషన్ ఇచ్చి ఎంపీగా అక్కడ పక్కన వేస్తే ఎవరన్నా ప్రజలు నమ్ముతారా? చెత్త చెత్తే కదా ఎక్కడున్నా. సో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. రెండోది, తెలుగుదేశం పార్టీ బలహీనత చేసిన మంచి పనులు నేను చెప్పుకోలేకపోతాం. అది మా బలహీనత. అసలు స్కిల్ డెవలప్మెంట్ లో ఎంత అద్భుతమైన పనులు చేశామనేది అధికారంలో ఉన్న నాకే తెలియదు. ఎప్పుడైతే ఇది ఒక ఫేక్ స్కామ్ అనేది స్కామ్లు పెట్టి మాకున్న బలహీనత తప్పనిసరిగా 1-10 సార్లు చేసిన మంచి పనులు చెప్తున్న భాషలో నేను తీసుకుంటాను. వెరీ గుడ్ క్వశ్చన్. అమ్మా మైక్ ఇక్కడ ఎక్కడ ఉంది? ఇండస్ట్రీస్ ఐటీ శాఖ మంత్రిని కంపెనీలు ఎప్పుడు వస్తాయా అని అడిగితే కోడి ముందులు వచ్చినా గుడ్డు ముందులు వచ్చినా అంటారు. 13 లక్షల కోట్లు కాదు కదా, 13 లక్షల రూపాయలు పెట్టుబడి సరిగా రాలా. అందరినీ మనకున్న చిత్తశుద్ధి. ఒక నెల ఉదిగిపట్టు మళ్ళీ పరిశ్రమలు తీసుకొచ్చి బాధ్యత నేను తీసుకుంటాను. ఇంపార్టెంట్ దగ్గర పెట్టుకున్నాను. అన్న, నేను ఒక హౌస్ వైఫ్ని, ఒక రైతు బిడ్డని, ఒక ఉద్యోగి భార్యని, ఒక పిల్లలకి తల్లిని. అన్న వాళ్ళ తరఫున నేను 4 క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక్కో క్వశ్చన్ తరఫున. ఒక్కో క్వశ్చన్ అడగండి అమ్మా. చెప్పుదలే. నా 4 క్వశ్చన్స్ కూడా యూత్కి ఉపయోగపడేయే. నేను ఒక విద్యార్థిగా గ్రూప్ 2కి 2016 నుంచి చదువుతున్నానన్నా. నేను ఒక నిరుద్యోగిని. నాకు 2016లోనే నిరుద్యోగిగా ఫెయిల్ అవ్వలేదన్నా, ఉద్యోగస్తురాలుగా మారటానికి ప్రయత్నించాను. 2016లో వేసిన గ్రూప్ 2లో నాకు నేను ఉద్యోగిగా సెలెక్ట్ అయ్యానన్నా. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఈ పోర్షన్ అంతా చదివి మేము మెరిట్ లిస్ట్లోకి వచ్చినాక నాకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో 4 మార్కులు తగ్గటం వల్ల ఉద్యోగం పోయిందన్నా. మీరు ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టండి, కాదనము. కానీ ఈ పోర్షన్ అంతా పూర్తయినాక పెట్టడం ధర్మం కాదన్నా. ఆ 4 మార్కుల్లో ఉద్యోగం తీసేయటం ధర్మం కాదు. ఎందుకంటే ఆ పోర్షన్ అంతా చదవటము, ఒక హౌస్ వైఫ్గా పిల్లల్ని ఇంట్లో చూసుకుంటూ చదవటం ఎంత కష్టమో మీకు తెలుసు. కాబట్టి ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీరు ఎగ్జామ్ పెట్టడానికి ముందన్నా కండక్ట్ చేయండి. లేదు మీరు
పెట్టదలుచుకుంటే ఉద్యోగిగా సెలెక్ట్ అయినాక మీరు ఒక 2 years లో పాస్ అవ్వండి అనన్నా పెడితే బాగుంటుందన్నా. అది నిరుద్యోగిగా నాకు అడగమని చెప్పారు. వాళ్ళకి ఓపీఎస్ లో 50% పాత సిస్టమ్ చలమా ఒక మొదటి విషయం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా డిఎస్సీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ, ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కలిసి దాదాపు 1,50,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. మిగతా వచ్చిన అధికారులందరూ కూడా చూస్తే, క్షమించాలి, దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరూ చూస్తే కేవలం 80,000 పోస్టులు భర్తీ చేశారు. అంటే ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదలతో మేము ప్రభుత్వ పోస్టులని భర్తీ చేసాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ చాలా బలంగా ఉండేది, అవినీతికి అసలు దారుండేది. అలాంటిది ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఏపీపీఎస్సీ రాజకీయ పునరాస కేంద్రంగా మార్చేసింది. మీకు ఎలాంటి అవకతవకలు జరిగినా మీకు తెలుసు. 2018 డిఎస్సీ మన హైకోర్టు కూడా కొట్టేసింది తల్లి. దానివల్ల అందరూ ప్రిపేర్ అయిన వాళ్ళు, చదువుకుని సర్వీస్లోకి వచ్చిన వాళ్ళు అందరూ భవిష్యత్తు ఈరోజు క్వశ్చన్ మార్క్ మారింది. ఇది కరెక్ట్ కాదు. అందుకే ఏపీపీఎస్సీని యూపీపీఎస్సీ లాగా చేస్తాను, పకడ్బందీగా చేస్తాం. నేను బలంగా నమ్మేది సింగిల్ జాబ్ క్యాలెండర్ రావాలి. సింగిల్ క్యాలెండర్ అంటే ప్యూన్ నుంచి గ్రూప్స్ వరకు ఒకే నోటిఫికేషన్ ద్వారా రావాలి. అప్పుడు ఇక్కడున్న నిరుద్యోగ యువకులు ఎవరు ఎక్కడ పోస్టులు పడుతున్నాయి, ఎక్కడ ఏంటని రోజు పేపర్ చదువుకోవాల్సిన అవసరం ఉండకూడదు. సింగిల్ నోటిఫికేషన్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, అమ్మ ఓపీఎస్ విషయంలో ఇప్పటికి చాలా చర్చ జరిగింది. గతంలో బాబు గారు కమిటీ వేశారు. పక్క రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు జియోలు తీసుకొచ్చారన్నారు. అమలు ఎట్లా అవుతుంది, దానివల్ల రాష్ట్రానికి ఏంటి అంటే ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక వారంలో రద్దు చేస్తాను నేను ఎప్పుడు అందరు. నేను కూడా పరదాలు కట్టుకుని తిరగాలమ్మా, అంటే గులకరాలు వస్తే నా పైన పడుతుంది. అందుకే తల్లి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం మా పైన కూడా ఉంది. దానికి ఒక కమిటీ వేస్తాను కూడా నేను చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను, దానికి కట్టుబడినాను. మూడోది, పాఠశాలల్ని అభివృద్ధి చేయాలన్నారు. అమ్మ ఒక హార్డ్వేరే కాదు, సాఫ్ట్వేర్ కూడా. అంటే హార్డ్వేర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్వేర్ ఉపాధ్యాయులు. ఇప్పుడు 117 జియో తీసుకొచ్చి ప్రభుత్వం రిక్రూట్మెంట్ అవసరం లేదు, ఉపాధ్యాయులు అసలు వేకెన్సీ లేదని చెప్పేసింది. అంటే విద్యని మన ఊరి నుంచి దూరం చేసింది కరెక్ట్ కాదు. ఒక నెల ఉన్నా మన ప్రభుత్వం వస్తే 117 జియో రద్దు చేస్తాం, ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ చేస్తాం. దాంతోపాటు మీరు అన్నట్టు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాలి. అది ఈ 5 సంవత్సరాలు మేము చేసి చూపిస్తాం. అమ్మా దయచేసి సంక్షేమాన్ని కూడా మనం కించపరచుకోవచ్చు. సంక్షేమ అభివృద్ధి రెండు బ్యాలెన్స్గా నడవాలి. సంక్షేమం అనేది అమెరికాలో కూడా చేస్తారు తల్లి, యూరోప్ లో కూడా సంక్షేమం చేస్తారు. ఈరోజు వ్యవసాయం యూరోప్ లో బతుకుందంటే దానికి కారణం ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ రైతులు. సో అది ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ రెండు బ్యాలెన్స్ చేయాలి, అప్పుడే రాష్ట్రం దేశం ముందరికెళ్తుంది. అది మూడోది. నాలుగోది వచ్చి గల ఉపాధి హామీ రైతులకు అనుసంధానం చేస్తే బాగుంటుందన్నారు. ఆనాడు హార్టికల్చర్ నేను మంత్రి ఉన్నప్పుడు అనుసంధానం చేశాం, పాడి రైతులకు అనుసంధానం చేశాం, పట్టు రైతులు కూడా అనుసంధానం చేశాం. లార్జర్ వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుందనేది తరతరాలుగా అందరి కోరిక. అది రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటుగో బీజేపీ మిత్రులు ఈ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రభుత్వం వస్తుంది, కేంద్రంలో కూడా మన ప్రభుత్వం వస్తుంది కనుక తప్పనిసరిగా ఇది కూడా కేంద్రంలో టేకప్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. తమ్ముడు ఒక నెలలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మళ్ళీ ప్రారంభించాలి. గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే మన అధికారంలో ఉన్నప్పుడు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాం. రెడ్డి గారు ఒక పెద్ద జోక్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా అయిందంటే భారతదేశంలో స్టాండప్ కామెడియన్స్ మనందరూ ఏంటంటే స్టాండప్ కామెడియన్స్ ఎక్కడ మారితే ముందర ఆంధ్ర రాష్ట్ర జోకులు వస్తాయి. మొన్న కూడా ఒక వీడియో చూశారు, విశాఖపట్నానికి చెందిన ఒక వ్యక్తి చెప్తున్నాడు, స్టాండప్ కామెడియన్. ఆయన విశాఖపట్నానికి ఎప్పుడు వచ్చినా కొండలు చిన్నవి అవుతున్నాయి.
ఋషికొండ గురించి చెప్పు. గీతం యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ అయిందండి. అంటే అక్కడ గోడలు కొట్టేశారు, ఎందుకు ఓపెన్ యూనివర్సిటీ. సో అందరం మనం ఈరోజు ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చాం. అవునన్నయ్య. సో ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. యువకులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ ఇద్దరు అభ్యర్థి, అంటే ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి సైకిల్ గుర్తు పైన పోటీ చేస్తున్నారు. సో మీకున్న 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపించండి. ఆగిపోయిన అమరావతి పనులని యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభిస్తాం. 5 సంవత్సరాలు సీడ్ క్యాపిటల్ పనులు పూర్తి చేస్తాం. ఇంకొక ప్రశ్న అన్నయ్య. 10,000 ఇస్తాము అని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. అవును. అలాగే అంటే ప్రీవియస్ గా మీరే ఎందుకు వాలంటీర్స్ ని అపోజ్ చేశారు, ఇప్పుడు మీరే ఎందుకు వాలంటీర్స్ ని సపోర్ట్ చేస్తున్నారు? అండ్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఉంచుతారా లేదంటే తీసేస్తారా? ఒకవేళ ఉంచితే నిజంగానే 10,000 పెంచుతారా వాళ్ళకి? వెరీ గుడ్ క్వశ్చన్ చెల్లి. శాసనసభ్యులుగా కూడా ఎన్నుకుంటారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే వాలంటీర్ వ్యవస్థని వాళ్ళతో అనుసంధానం చేయకుండా ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీగా నడిపించింది. దానివల్ల లోకల్ ప్రయారిటీస్ ఏంటి, డెవలప్మెంట్ వర్క్స్ ఏంటి, వెల్ఫేర్ వర్క్స్ ఎలా చేయాలనేది వాళ్ళకి తెలియక ఇబ్బంది పడ్డారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మా లక్ష్యం ఏంటంటే వాలంటీర్లని రాబోయే రోజుల్లో సర్పంచులతో, కౌన్సిలర్స్తో, ప్రజాప్రతినిధులతో అనుసంధానం చేసి కేవలం ఒక పెన్షన్ ఇస్తాం కాదు, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేరుగా మీ గడపకి చేర్చాలనేది మా లక్ష్యం. మీరు చూస్తే మనం సర్వేలు చేస్తాం, అనేక మందికి సర్వేలు చేస్తాం. మాకు ఒక లక్ష్యం ఏంటంటే స్కిల్ సర్వే చేద్దాం. అంటే ఆంధ్ర రాష్ట్రంలో వాట్ ఈస్ ద అవైలబుల్ స్కిల్ సెట్, ఆ స్కిల్ సెట్ కి అప్గ్రేడేషన్ ఏం చేయాలి. రేపు కంపెనీ జరిగేది ఇదిగోండి మా దగ్గర ఉన్న స్కిల్ సెట్ ఇది, మీరు వచ్చి కష్టపడి కలిసికట్టుగా మనం కంపెనీలు పెడదాం, లెటెస్ట్ క్రియేట్ జాబ్స్. అదొక లక్ష్యం మేము పెట్టుకున్నాం. అది సాధించాలంటే వాలంటీర్స్ హౌస్, బికాస్ వీ వాంట్ టు డూ మ్యాసివ్ ప్రోగ్రామ్ అరౌండ్. సో కొనసాగిస్తాం వ్యవస్థని. 5,000 రూపాయలు గౌరవ వేతనం ఏదైతే ఉందో అది 10,000 రూపాయలు చేసే బాధ్యతలో మేము తీసుకుంటాం. కానీ వాళ్ళని మొత్తం వ్యవస్థతో అనుసంధానం చేసి మెరుగైన రిజల్ట్స్ తీసుకొచ్చి బాధ్యత మన ప్రభుత్వం తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ఎవరైతే బాగా చదువుకోవాలనుకున్నారో, పై చదువులు చదువుకోవాలనుకున్నారో పీజీ ఫీ రీయింబర్స్మెంట్ పెట్టారు. దాంతోపాటు విదేశాల్లో చదువుకోవాలన్నా విదేశీ విద్య పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏంటంటే పిల్లలు బాగా చదవాలి, తెలుగులో ఎక్కడున్న అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనేది ఆయన లక్ష్యం. దాంట్లో భాగంగా మెరుగైన అవకాశాలు అందరూ కల్పించాం. వేలాది మంది పీజీ ఫీ రీయింబర్స్మెంట్ అందింది, వేలాది మందికి విదేశీ విద్య కూడా అందింది. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఆ స్కీమ్ ఏది చేశారు. దానివల్ల మనం చాలా నష్టపోయాం. ఒక ఎంబీఏ విలువ నాకు తెలుస్తుంది, నేను చదివాను కనుక. సో తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పీజీ ఫీ రీయింబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు మేము అమలు చేస్తాం. డిగ్రీలో నేను లాస్ట్ ఇయర్ ఉన్నసరికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటిదాకా నాకు ఆ డిగ్రీ అమౌంట్ అనేది చాలా మందికి ఆగిపోయింది. అంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఏ టెక్నాలజీ అయితే వాడతారో ఆ టెక్నాలజీతో క్వాలిటీతో హౌస్ కట్టాలనే లక్ష్యంతో ఆనాడు మేము మా ప్రారంభించాం. మీరు చూస్తే గ్రేడ్ ఏ టైల్స్ చేశాం. కిచెన్ లో మీరు చూస్తే గ్రనైట్ టాప్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్స్, మెయిన్ డోర్ టీక్ డోర్ వేసాం, యూపీవీసీ కిటికీలు ఏర్పాటు చేశాం. షెల్వింగ్ కావాలంటే కూడా అది కూడా ఫ్రీ కాస్ట్ లోనే ఏర్పాటు చేశాం. ఏదో నిరుపేద కుటుంబాలకు ఏదో ఇస్తున్నాం ఇల్లు, మాకు కావాల్సిన రంగులు వేసుకుందాం అని అనుకోలే. నేను పసుపు రంగు వేయాలని అయినాడు అనుకోలే. అక్కడున్న కమ్యూనిటీతో కూర్చుని మీకే రంగు కావాలి మీరు చెప్పండి, ఒక 10 శాంపుల్ చేసాం, ఆ రంగులే మీ ఇంటికి వేస్తామని కూడా చెప్పాం. అదొక టౌన్షిప్ లాగా క్రియేట్ చేశాం. పార్క్, అంగన్వాడీ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఒక చిన్న కళ్యాణ మండపం, అంటే కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఏదో వాటర్, డ్రైన్ అంతే కాకుండా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆనాడు ఏర్పాటు చేశారు. సో ప్రతి వ్యక్తి కళ సొంత ఇల్లు, ఆ కళ నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉంది. కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ప్రతి నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టించి ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు మనం పొత్తులో ఉన్నాం.
ఇంకా మన ప్రభుత్వం ఒక నెలలో వస్తాం అనివార్యం. తప్పనిసరిగా నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తాం. గతంలో నెల్లూరు పట్టణానికి 43,000 ఇల్లు కేటాయించాం. ఆ ఇల్లు పూర్తి చేసి తాళాలు అందిస్తే నా అంచనా ప్రకారం నెల్లూరులో ఒక నిరుపేద కుటుంబంకి సొంత ఇల్లు లేకుండా ఉండదు, అందరికీ కల్పించవచ్చు. ఆ లక్ష్యంతో మేము పనిచేసాం, ఆ లక్ష్యం మేము తీసుకున్నాం. సో అన్న ఈ స్కూల్ చాలా చాలా అంటే చాలా చరిత్ర కలిగిన స్కూల్ అన్న. ఈ స్కూల్ కి బ్యాక్ సైడ్ మన నారాయణ సార్ మన ఓన్లీ మెరిట్ స్టూడెంట్స్ కోసం అంటూ ఎవరైతే 10/10 9.8 ఇలాంటి గ్రేడ్ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ, ₹1 ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళ కోసం వెనకాల కట్టారన్న. మీరు ఒక్కసారి మీకు ఒకవేళ టైం ఉంటే ఒక్కసారి విజిట్ చేసి చూడండి అన్న, అది చాలా చాలా బాగుంటుంది అన్న. ఓకే అన్న. ఎందుకు మూసిపోయింది, కారణం ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవాల్సిన బాధ్యత నాపోయింది. లెట్ మీ ఫైండ్. వెనకాల మా ఎవరికైతే పెట్టారో అది కూడా చేయండి. ఇంకోటి నెల్లూరులో ఒక సూపర్ ప్రొఫెసర్ దాన్ని ప్రొఫైల్ చేసేట్టు చూడండి అన్న. ఇంకా ఇది లాస్ట్ ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయన్న. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. అందరూ ఎలిజిబుల్ స్టూడెంట్స్ కి ఫీ రియంబర్స్మెంట్ ప్రొవైడ్ చేయండి అన్న. అండ్ నేను ఇక్కడ ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేశానన్న, జెమినా టెక్నాలజీ. 18 నుంచి 2021 దాకా నేను ఏదేదో చేసి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నా క్లయింట్ నన్ను ఎవరు ప్రాపర్ స్క్రీనింగ్ జరగలేదు, మళ్ళీ స్క్రీనింగ్ చేయండి, మళ్ళీ ఇది చేయండి అని చెప్పి నా కంపెనీని బెంగళూరు మార్క్ ఉన్నంత వరకు వదలలేదన్న. బెంగళూరుకి మూవ్ అందరికీ చేయాలి. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ సాఫ్ట్ స్కిల్స్. ఇట్ కుడ్ బి ఇంగ్లీష్ స్పీకింగ్, ఇట్ కుడ్ బి హౌ టు అపియర్ ఇన్ ఇంటర్వ్యూ. ఇవన్నీ మీకు తెలుసు. ఆ సాఫ్ట్ స్కిల్స్ అపియర్లీ రావాల్సిందిగా అందరికీ కోరుతున్నాను. నెల్లూరు రూరల్ శ్రీధరాన్ని కూడా ఒక్కసారి అందరూ వాళ్ళ పవర్ చూపించండి. నాకన్నా మీకే బాగా తెలుసు. మొన్న చాలా నేరో మెజారిటీతో ఓడిపోయారు. భారీ మెజారిటీతో నారాయణ మాస్టర్ గారిని గెలిపించండి. రేపు మంగళగిరి పట్టణం, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్ ఇద్దరం పోటీపడి అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ చూసినా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కంపండి. ఆయన సొంత నిధులతో ఈ ప్రభుత్వ విధానం నచ్చగా ఈ ప్రభుత్వంతో మనం కొనసాగితే నేను చెప్పాను 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎట్లయితే పక్క రాష్ట్రానికి వెళ్ళిందో అలానే అనేక పోతే మన పిల్లలకి భవిష్యత్తు ఉండదని అన్నగారు వచ్చారు. ఈ రోజు లోక్సభ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. మంచి మెజార్టీ గెలిపించారు. అన్నగారు అదే బాధపడ్డారు. అరే ప్రజలను మంచి మెజారిటీ గెలిపించారు, ప్రజలకి నేను సేవ్ చేయలేకపోతున్నాం, ఇది కరెక్ట్ కాదు. ఒక చిన్న పండగ, గతంలో రొట్టెల పండగ జరిగితే అజీజ్ గారు, నారాయణ గారు నిధులు తీసుకొచ్చారు. కనీసం దాంట్లో 10% నిధులు తీసుకురాలేకపోతున్నా ఇంకా ప్రజలకి నేను ఏం చెప్తా, ఇది న్యాయం కాదని, మన ప్రాంత అభివృద్ధి చెందుతుందని ఆ లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీలో చేరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీధరన్న మీ ముందర ఉంచుకుంటున్నాం. మనం డబుల్ ఇంజిన్ గురించి విన్నాం. అదే 3 ఇంజిన్లు ఉంటే ఎంత స్పీడ్ ఉంటుంది. అందుకే ముగ్గురు మీ ముందర ఉన్నారు. భారీ మెజార్టీతో గెలిపించి పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రభాకరన్ని కూడా లోక్సభ ఆ బాధ్యత ఆయన భుజ స్కంధాలపైన మోసి కేంద్ర సంస్థలు తీసుకొస్తారు. ఆయనకున్న ఒక అద్భుత నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ ద్వారా మన పార్లమెంట్ కి, నెల్లూరు పార్లమెంట్ కి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకుంటారని ఈ సభ ఒక మీ అందరికి తెలుసుకుంటున్నారు. చివరిగా ఒక మాట, వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఒక వ్యక్తి నిలబడుతున్నారు. ఆయన పేరు విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని గీతం యూనివర్సిటీ గోడలు కూడగొట్టిన వ్యక్తి, ఋషికొండకి గుండు కొట్టిన వ్యక్తి, విశాఖపట్నంలో ఎక్కడన్నా ఖాళీ భూమి దొరికితే చాలు ఏకంగా ఆ భూమిని కబ్జా చేసిన వ్యక్తి ఈ రోజు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. పొరపాటున ఆ వ్యక్తికి మనం ఓటేస్తేనా మన ఇంటి పైన ఉన్న కప్ప కూడా ఎత్తుకెళ్ళిపోతాడు. అమ్మ ఆయన ఒకవేళ మన ఇంటికి వస్తే దయచేసి మీరు ఇంటి బయటకు కూడా రావు.
అక్కడనే రాసుకుంటాడు, ఓహో ఈ ఇల్లు బాగుంది, ఈ ఇంట్లో వీళ్ళు నివసిస్తున్నారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఇల్లు కొట్టేయాలని ఆలోచించవచ్చు. ఆ వ్యక్తిని అడుగుతున్నా, మీరు జోనల్ కోఆర్డినేటర్ గా విశాఖపట్నంలో ఉండే కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా, ఒక్క ఉద్యోగం విశాఖపట్నం తీసుకొచ్చారా? ఈ రోజు ఏకంగా విశాఖపట్నానికి గంజాయి అడ్డగా మార్చేశారు ఈ వ్యక్తులు. అందుకే ఒక సౌమ్యుడు ఆర్ఎస్ఎల్ కష్టపడతారు, ఒక మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నెల్లూరు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరూ గురించి సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.